శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాः స్థిరైరంగైः సుష్ఠువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. పాయూపస్థే అపానం చక్షుశ్రోత్రే ముఖనాసికాభ్యాం ప్రాణస్వయం ప్రాతిష్ఠతే మధ్యే తు సమానః ఏష హ్యేతద్ధుతమన్నం సమం నయతి తస్మాత్ ఏతాః సప్తార్చిషో భవంతి. ఆత్మానం ప్రవిభజ్య కథం ప్రాతిష్ఠతే అని మూడవ ప్రశ్న అడిగాడు శిష్యుడు. ఈ ప్రాణం ఈ ఉపాధిలోకి వచ్చి తనని తాను విభజించుకొని ఏ విధంగా ఆ ఉపాధిని నిలబెడుతున్నది అని అప్పుడు చెప్తున్నారు. పాయూపస్థే అపానం, పాయువు ఉపస్థ ఈ రెండు జననేంద్రియాల్లో, ఆ విసర్జన ఇంద్రియం జననేంద్రియాల్లో ఇది ఈ ప్రాణం అపానాన్ని ప్రతిష్ఠించింది. శ్రోత్రే చక్షుశ్రోత్రే ముఖనాసికాభ్యాం ప్రాణస్వయం ప్రాణ ప్రాతిష్ఠంతే. ముఖనాసికాభ్యాం ముఖ నాసిక నోరు ముక్కు వీటి ద్వారా బయటకు వస్తూ పోతూ ఉంటూ తాను ప్రాణం స్వయం తానే స్వయంగా చక్షుశ్రోత్రే ప్రాతిష్ఠతే కళ్ళు చెవుల్ని అధిష్ఠించి ఉన్నది. విసర్జనేంద్రియం జననేంద్రియాలను అధిష్ఠించి అపానం అనే పేరుతో ఉంది. తాను నోరు ముక్కు వీటి ద్వారా వస్తూ పోతూ కళ్ళు చెవులు వీటిని అధిష్ఠించి ప్రాణం అనే పేరుతోటే ఉంది. అలాగే ఈ ప్రాణానికి అపానానికి మధ్యలో ఏది సమానం అనే పేరుతో అధిష్ఠించి ఉన్నదని చెప్తున్నారు. మధ్యేతు సమానః పాయూపస్థే అపానం చక్షుశ్రోత్రే ముఖనాసికాభ్యాం ప్రాణస్వయం ప్రాతిష్ఠతే. మధ్యేతు సమానః మధ్యలో సమానంగా ఉన్నది. సమానం అనే పేరుతో మధ్యలో అంటే ఈ పాయువుకి ఈ అపానానికి ప్రాణానికి మధ్యలో. ఏతత్ ఇక్కడ ఉండి ఏం చేస్తుంది అంటే ఎందుకని అంటే ఏషహి ఏతద్ధుతమన్నం సమం నయతి ఇందులోకి హోమం చేయబడిన ఆహారాన్ని సమానంగా తీసుకొని పోతూ ఉంటుంది. తస్మాత్ ఏతాః సప్తార్చిషో భవంతి. ఆ ప్రాణం అంటే ఇక్కడ ఈ జఠరాగ్ని ఈ శరీరంలో ఉంటే ఆ సప్తార్చిష ఏమిటవి? సప్త అంటే 7, 2 కళ్ళు, 2 ముక్కులు పుటాలు, 2 చెవులు, 6 నోరు 1 7. ఈ 7 జ్వాలలు ఏర్పడుతున్నాయి అక్కడ జఠరాగ్ని నుంచి. దీనికి సమాన వాయువు అని పేరు. అదే చెప్తున్నారు. పాయూపస్థే పాయుశ్చ ఉపస్థశ్చ పాయూపస్థే పాయూపస్థం తస్మిన్ అపానం. ఆత్మభేదం అంటే తన అవయవమైనటువంటి అపానాన్ని మూత్రపురీషాద్యపనయం కుర్వన్ను తిష్టతి సన్నిధతే. వాటిని అక్కడ పోగొడుతూ అక్కడ ఆ పేరుతో ఉన్నది. తథా చక్షుశ్రోత్రే చక్షుశ్చ శ్రోత్రంచ చక్షుశ్రోత్రం చక్షువు శ్రోత్రము. తస్మిన్ ఆ స్థానంలో చక్షుశ్రోత్రే ముఖనాసికాభ్యాంచ
ముఖంచ నాసికాచ తాభ్యాం ముఖనాసికాభ్యాం. అక్కడి నుంచి నిర్గచ్చన్, తాను వస్తూ పోతూ ఉంటుంది. అక్కడ ప్రాణ స్వయం సమ్రాట్ స్థానీయ ప్రాతిష్టతే. ఆ కళ్ళు చెవులలో సమ్రాటులాగా తాను అక్కడే కూర్చుంటుంది. మిగతా వాటన్ని చోట్ల తానే ఆ రూపాల్లో ఉంటుంది. ఇది ప్రాణాన్ని గురించినటువంటి, ముఖ్య ప్రాణాన్ని గురించినటువంటి ముఖ్యమైన సమాచారం. సాధకుడైన వాడు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకొని, అంటే తన శరీర స్థితిని తాను అర్థం చేసుకొని, అంటే తాను సాధన చేయటానికి తన మనస్సుకి కావలసిన పరిస్థితిని తన శరీరంలో తాను ఏర్పాటు చేసుకుని, అవన్నీ ప్రశాంతంగా ఉంచుకుని తాను తన మనస్సుతో సాధన చేసుకుంటూ ఉండడానికి ఈ ముఖ్య ప్రాణ విద్యని నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఉపనిషత్తు చెప్తున్నది. అందుకే శిష్యుడు ఆ ప్రశ్నని అడిగాడు. ప్రాతిష్టతే. మధ్యేతు ఇంకా 2 చెప్పారు. ఇప్పుడు 3వ విషయం చెప్తున్నారు. మధ్యేతు ప్రాణాపానయో స్థానయో నాభ్యాం సమాన. నాభి ఉంది ప్రాణానికి అపానక, ప్రాణం ఇక్కడ అపానం అక్కడ, ఈ రెండింటికి మధ్యలో స్థానం నాభ్యాం సమాన. అక్కడ సమానం అనే పేరుతో ఏం చేస్తున్నది? అశీతం పీతంచ సమం నయతి ఇది సమాన. దానికి సమానం అని పేరు ఎందుకు వచ్చింది? అశీతం పీతం, అశీతం తిన్నదాన్ని, పీతం త్రాగిన దానిని కూడా సమానంగా నయతి. ఎక్కడెక్కడికి అవసరం ఉందో అక్కడక్కడికి, ఒక చోటకి ఎక్కువగా తక్కువగా కాకుండా మొత్తం శరీరం అంతా సమానంగా తీసుకెళ్తుంది. కాబట్టి దీనికి సమానం అని పేరు. ఏషహి యస్మాత్ యతు ఏతత్ హుతం భుక్తం పీతంచ ఆత్మాగ్నౌ ప్రక్షిప్తం. ఆత్మ అనే అగ్నిలో, ఆ ప్రాణంలో ప్రక్షిప్తం వేయబడినటువంటి ఆహారాన్ని పచనం చేసి ఆత్మ అన్నం సమం నయతి తస్మాత్. అందుకని అశిత పీతేంధనాత్ అగ్నే ఔదార్యాత్ హృదయదేశం ప్రాప్తాత్ ఏతా సప్త సంఖ్యాకా అర్చిష దీప్త. అందుకనే ఆ హృదయ దేశంలో నుంచి అక్కడికి చేరుకున్నటువంటి ఆ సమానం అనేటటువంటి అగ్ని నుంచి సహజంగా జ్వాలలు వస్తాయి. ఈ అగ్ని నుంచి నిర్గచ్చంత భవంతి సప్త అర్చిష, 7 అర్చిషులు వస్తున్నాయి. అవి ప్రాణ ద్వారా దర్శన శ్రవణ ఆది లక్షణ రూపాది విషయ ప్రకాశ ఇది అభిప్రాయ. అంటే ఇవి మీకు తెలుస్తాయి. అంటే అక్కడ సమాన వాయువు ఆ విధంగా తన ధర్మాన్ని నిర్వహించడం వలన ప్రాణం ద్వారానే దర్శన శ్రవణ ఆది ఈ పంచేంద్రియ జ్ఞానం సమానంగా లక్షణ రూప ఆది విషయ ప్రకాశ, అవన్నీ తమ విషయాల్ని ప్రకాశింపజేసే లక్షణాల్ని కలిగి ఉన్నాయి అని చెప్పారు. అంటే ఇప్పుడు ఏం చెప్పారనమాట? ఏ ప్రశ్నకి జవాబు చెప్పారు అంటే, ఆత్మానం ప్రవిభజ్య కథం వా ప్రాతిష్టతే. దానికి చెప్పారు జవాబు. ఏమని? పాయూపస్థే పానం చక్షుశ్రోత్రే ముఖనాసికాభ్యాం ప్రాణస్వయం ప్రాతిష్టతే మధ్యేతు సమాన. ఇక్కడ విశేషం చెప్తున్నారు. మూడు చెప్పారు. అపానం చెప్పారు, ప్రాణం చెప్పారు, సమానం చెప్పారు. ప్రాణాపాన సమాన చెప్పారు. ఈ సమానం యొక్క ధర్మం చెప్తున్నారు. అందువల్లనే కళ్ళు, చెవులు, ముక్కు, స్పర్శ ఇవన్నీ చక్కగా పనిచేస్తున్నాయి. ఆ ప్రాణశక్తి, ఆ శక్తి ఆ ప్రాణం శక్తిని అంతటా సరఫరా చేస్తున్నది. కాబట్టి ఏషహ్యేతద్భుతం అన్నం సమం నయతి తస్మాదేతా సప్త అర్చిషో భవంతి. ఆ తర్వాత ఇంకా చెప్పవలసినవి ఉన్నాయి, అవి చెప్తున్నారు. హృది హ్యేష ఆత్మ అత్రైతత్ ఏకశతం నాడీనాం తాసాం శతం ఏకైకస్యాః ద్వాసప్తతిర్ద్వాసప్తతిః ప్రతిశాఖానాడీ సహస్రాణి భవంతి ఆసు వ్యానశ్చరతి. ఆసు వీటి యందు వ్యానము శరతి సంచరిస్తూ ఉంటుంది. వీటిల్లో సంచరించేటటువంటి ప్రాణానికి వ్యానము అని పేరు. వేటిల్లో సంచరిస్తుంది అంటే
దీనికి మొదటి నుంచి చెప్తున్నారు. ఈ సూక్ష్మ శరీరం ఉన్నదే ఇది నిశ్చయంగా ఎక్కడుందంటారు అంటే హృదయంలో ప్రతిష్ఠితమై ఉన్నది. హృది హి ఏష ఆత్మ. ఈ ఆత్మ ఈ సూక్ష్మ శరీరం హృదయంలోనే ఉన్నది. అత్ర ఈ ఈ హృదయంలో దీని యందు ఏతతు ఏకశతం నాడీనాం తాసాం ఏకశతం నాడీనాం దీని యందు 101 నాడులున్నాయి. తాసాం శతం వాటిల్లో ఒక్కొక్క దానికి 100 శాఖలున్నాయి. ద్వాసప్తతి వాటిల్లో ప్రతిదానికి 72,000 చొప్పున ప్రతి శాఖా నాడులు ఉన్నాయి. ఈ నాడుల్లో వ్యానం సంచరిస్తుంది. దీనికి లెక్క చెప్పారు. అంటే ఏమిటంటే వెరసి 72,72,10,201 నాడీ శాఖలు ఉన్నాయి. వీటన్నింట్లోనూ వ్యానం అనేటటువంటి పేరుతో ముఖ్య ప్రాణం సంచరిస్తూ ఉంటుంది. హృది యశః పుండరీకాకార మాంసపిండ పరిచ్ఛిన్నే. పుండరీకం తామరపు ఆకారంలో పరిచ్ఛిన్నమయ్యున్నటువంటి ఆ మాంసపు ముద్ద అనే హృదయ ఆకాశంలో యశః ఆత్మ ఆత్మన సంయుక్తో లింగాత్మ. ఇది లింగాత్మ. అది అంటే అర్థం ఏంటన్నమాట, సూక్ష్మ శరీరం ఉన్నది. అత్ర అస్మిన్ హృదయే, అత్ర అంటే ఈ హృదయంలో ఏతతు ఏకశతం 1,000 సంఖ్యయా ప్రధాన నాడీనాం భవతి ఇది అర్థ. 101 ప్రధాన నాడులు అక్కడి నుంచి వెళుతున్నాయి. తాసాం వాటిల్లో శతం ఏకైకస్యాః ప్రధాన నాడ్యాః భేదాః. ఒక్కొక్క 101లో ఒక్కొక్క దానికి శతం 100 పునః అపి ద్వాసప్తతి. ఆ 100లో ఒక్కొక్క దానికి 100లో ఒక్కొక్క దానికి ద్వాసప్తతి 72 అధికే సప్తతిశ్చ 2 అధికే సప్తతి సహస్రాణాం ద్వాసప్తతి. ప్రతి శాఖా నాడి సహస్రాణి ప్రతి నాడి శతం సంఖ్యయా ప్రధాన నాడీనాం సహస్రాణి భవంతి. ఆసు ఈ నాడీషు వ్యానో వాయుశ్చరతి. వ్యానః వ్యాపనాతు. వ్యానం అనే దానికి అర్థం చెప్తున్నారు స్వామివారు. వ్యాపించడం వలన ఇది వ్యానము. ఆదిత్యాదీవ రశ్మయో హృదయాత్ సర్వతో గామినీభిర్నాడీభిः సర్వదేహం సంవ్యాప్య వ్యానో వర్తతే. ఆదిత్యాదీవ రశ్మయ. ఆదిత్యుడి నుంచి కిరణాలు ఏ విధంగా సర్వత్రా వ్యాపిస్తాయో, అవి వ్యాపించని చోటంటూ ఉండదో అదేవిధంగా ఈ వ్యానం కూడా వ్యాపిస్తుంది. ఎక్కడెక్కడికి వ్యాపిస్తుంది? సంధి స్కంధ మర్మ దేశేషు. సంధులలో, స్కంధాలలో, మర్మ దేశాలలో. సంధులలో అంటే కీళ్ళు, తర్వాత స్కంధములు ఆ భుజాలు, తర్వాత మర్మదేశాలు శ్వాసకోశం, ఈ మొదలైన వాటిల్లో కూడా ఈ వ్యానం అనే వాయువు వ్యాపిస్తుంది. విశేషణ ప్రాణాపాన వృత్యోశ్చ మధ్య ఉద్భూత వృత్తి. విశేషంగా ప్రాణాపానాలకి మధ్య ఉన్నటువంటి అందులో కూడా అక్కడ కూడా ఈ వ్యానము తన వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఉద్భూత వృత్తి వీర్యవత్ కర్మకర్త భవతి. అది అక్కడ ఉండటం చేరి తన యొక్క ప్రభావాన్ని చూపించడం వలననే బరువులెత్తడం లాంటివి ప్రాణి చెయ్యగలదు అని చెప్తున్నారు. ఏం చెప్పారు? హృది హ్యేష ఆత్మ అత్రైతదేకశతన్నాడీనాం తాసాం శతం ఏకైకస్యాః ద్వాసప్తతిర్ద్వాసప్తతిః ప్రతిశాఖా నాడీ సహస్రాణి భవంతి. ఆసువ్యానశ్చరతి. ఇంకా చెప్పాల్సింది ఉన్నది ఇప్పుడు ఇంకొకటి. అధైకయా ఊర్ధ్వ ఉదానః పుణ్యేన పుణ్యంలో కన్నయతి పాపేన పాపం ఉభాభ్యామేవ మనుష్యలోకం. ఇంతవరకు 4 చెప్పారు. ప్రాణం చెప్పారు, అపానం చెప్పారు, వ్యానం చెప్పారు, సమానం చెప్పారు. ఇప్పుడు ఉదానం. ఈ ముందు చెప్పిన 4 యొక్క ప్రభావం మనం జాగ్రత్తగా పరిశీలించుకున్నట్లయితే శరీరంలో గమనించుకోగలం. కానీ ఈ 5వదైనటువంటి ఉదానం దీనిని గమనించటం కష్టం. కేవలం
ప్రాణోపాసన పరులకి తర్వాత ఆ విధమైనటువంటి మిగిలిన ఇంద్రియాల యొక్క ఆ ప్రభావాన్ని పూర్తిగా ఈ ఉపాధి అయినటువంటి ఈ శరీరంలో తగ్గించి వాటి యొక్క ప్రభావాన్ని లేకుండా ఉంటాయి ఇంద్రియాలు, కానీ ప్రభావం చూపించలేవు. ఆ స్థితికి గనక సూక్ష్మ శరీరాన్ని మానవుడు తెచ్చుకోగలిగినట్లయితే అప్పుడు ఆ స్థితిలో ఈ ఉదాన వాయువు యొక్క ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఏం చేస్తుంది ఈ ఉదాన వాయువు అంటే, తర్వాత ఇప్పుడు ఏకయ అంటే ఒక సుషుమ్న అనే ఒక నాడి ఉంటుందండి. అది నాడి గుండా పైకి ప్రసరించే ఉదానం పుణ్యంచే ఏకయ ఊర్ధ్వ ఉదాన ఊర్ధ్వ పైకి పుణ్యం లోకం నయతి. ఇంక ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరాన్ని మరణించిన తర్వాత ఇక్కడ పుణ్యం ఎక్కువగా ఉంటే పుణ్యలోకాలకి నయతి తీసుకెళ్తుంది. పాపం ఎక్కువగా ఉంటే అంటే పాపం అంటే పడగొట్టే ఉన్నట్లయితే ఆ పడగొట్టబడే లోకాల్లోకే ఈ ఉదాన వాయువు సూక్ష్మ శరీరాన్ని తీసుకుపోతుంది. ఉభాభ్యామేవ మనుష్యలోకం, ఈ రెండింటి చేతని మనుష్యలోకంలోకి తీసుకుని పెడుతూ ఉంటుంది. ఒకదాని వల్ల పుణ్యలోకాలు, మరొక దాని వల్ల పాపలోకాలు, రెండు సమానంగా ఉంటే మనుష్యలోకానికి తీసుకొస్తుంది. అదే చెప్తున్నారు. యాతు తత్ర ఏకశతానాం నాడీనాం మధ్య ఊర్ధ్వగా సుషుమ్నాఖ్య నాడీ, అన్నింట్లోనూ ఊర్ధ్వంగా వెళ్ళే సుషుమ్న అనే పేరు గల ఒక నాడి. తయా ఏకయా ఊర్ధ్వ సన్ను, దానికి ఊర్ధ్వముఖంగా ఉంటూ ఉదానో వాయు, ఉదానం అనే పేరు గల వాయువు ఆపాద తలమస్తక వృత్తికి, పాదాల దగ్గర నుంచి మస్తకం దాకా వృత్తికి దాని యొక్క సంచరణను సంచరిస్తూ పుణ్యం చేత, పుణ్యం అంటే అర్థం చెప్తున్నారు స్వామివారు, కర్మణ శాస్త్ర విహితేనా, నీకు శాస్త్రం ఏ పనులైతే చెప్పిందో చేయమని ఆ పనులు చేస్తే అదే పుణ్యం. అంతే తప్ప నువ్వేదో పనులు చేసి ఇది పుణ్యం అనుకుంటే కాదు. శాస్త్రేణ పుణ్యేన కర్మణ శాస్త్ర విహితేన. తర్వాత పుణ్యలోకం, ఎక్కడ పుణ్యలోకాలు? దేవాదిస్థాన లక్షణం నయతి ప్రాపయతి, దేవతలుండే పుణ్యలోకాలకి తీసుకువెడతారు. దేవతలు రాక్షసులు అంటే తమో గుణం బాగా 100కి 99% తమో గుణం, కొద్దిగా పోనీ కొంత ఇది 70 అది 30, సత్వగుణం ఈషణ్ మాత్రం 3 ఉంటాయి, ఉండకుండా ఉండవు. అలా ఉంటే అది పాపలోకం. ఇంకా అదే పాపలోకం, అందులో పడి ఉండటమే. మళ్ళీ అదే రజోగుణం పెరిగినా అది పాపలోకమే. ఇప్పుడు సత్వగుణం పూర్తిగా మిగతా రెండింటిని సత్వగుణం అణిచివేసి తానే కనుక అంతటా వ్యాపించి ఉంటే, ఈ సూక్ష్మ శరీరంలో ఉపాధిలో మానవుడిలో పూర్తి సత్వగుణం ఉంటే అదే దేవలోకం, పూర్తి తమోగుణం ఉంటే రాక్షసలోకం, మధ్యస్థంగా ఉంటే మధ్యలోకం. దీన్ని బట్టి భేదాలు మనం ఊహించుకోవచ్చునమాట. పాపేనా తద్విపరీతేనా పాపం నరకం అంటే ఏమిటి? తిర్యగ్యోన్యాది లక్షణం. తిర్యక్కులు ఈ మొదలైన వాటిలో జీవిత ఆ ఉపాధుల్లో పడేస్తుంది. ఉభాభ్యాం సమప్రధానాభ్యాం పుణ్యపాపాభ్యాం ఏవ మనుష్యలోకం నయతి. ఎంతవరకు ఏం చెప్పారు? అధ్యాత్మాన్ని గురించి చెప్పారు. అధ్యాత్మం అంటే ఉపాధి, ఈ శరీరంలో ఉండేటటువంటి ప్రాణము అది ఏ విధంగా ఉంటుంది అని చెప్పారు. దానికే అది ఏమని అడిగాడు ఆయన? కథం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్టతే కథమాయాత్యస్మిన్ శరీరే ఆత్మానం వా ప్రవిభజ్య, ఈ శరీరంలో తనని తాను విభజించుకొని ఎలా ఉంటుంది చెప్పారు కదా. ఇందులో శాస్త్రవిహిత కర్మల్ని ఆచరించి నీ ప్రాణాన్ని నువ్వు గనక ఉపాసన చేసి స్వాధీనంలో పెట్టుకోగలిగితే ఉన్నత లోకాలు పొందగలుగుతావు. లేకపోతే ఇదిగో ఇప్పుడు చెప్పారు తిర్యగ్యోన్యాది లక్షణాలతో కూడిన లోకాల్లో పడతావు అని ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు ఇక ఆ తర్వాత ఏమని అడిగాడు? కథం భాష్యం అభిధత్తే కథం అధ్యాత్మం. 3 లోకాలు, అధ్యాత్మం, ఆదిదైవికం, ఆది భౌతికం. ఇప్పుడు భాష్యం అంటే ఆది భౌతికం, ఆది దైవికం, వీటిని గురించి కూడా
వాటిల్లో కూడా ప్రాణం ఉన్నది. భూతాలకు సంబంధించింది ఆది భౌతికం, దేవతలకు సంబంధించింది ఆది దైవికం, ఉపాధికి సంబంధించింది ఆధ్యాత్మికం చెప్పారు. ఇప్పుడు ఇక భాష్యం చెప్పాలి. ఆదిత్యోహ వై భాష్య. ఆదిత్యుడు నిశ్చయంగా బయట ఉండే ఆది దైవికమైన ప్రాణం ఆదిత్యుడే. ఈ లోపల ఉండే ప్రాణం నీకు కనపడదు, బయట ఉండే ప్రాణం కనపడుతోంది. అది ఉంటేనే ఈ శరీరం నడుస్తోంది. కాబట్టి ఈ లోపల ఉండేదానికి ఆధారం ఆ బయట ఉండే ఆదిత్యుడే అని నువ్వు తెలుసుకోవాలి. ఆదిత్యోహ వై భాష్య. ఆదిత్య వై ప్రసిద్ధో హి అధిదైవతం భాష్య ప్రాణ సహ ఏష ఉదయతి ఉద్గచ్చతి. బాహ్య ప్రాణ అదే బాహ్య ప్రాణం, ఆది భౌతికమైన ప్రాణం. ఉదయతి ఉద్గచ్చతి అంటే ఉదయిస్తూ ఉంటాడు. ఏషః హి ఏనం ఆధ్యాత్మికం చక్షుషి భవం చాక్షుషం ప్రాణం ప్రకాశేన అనుగృహ్ణానః రూపోపలబ్ధౌ చక్షుషః ఆలోకం కుర్వన్ ఇది అర్థః. అనుగృహ్ణాతి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎక్కడ? ఆదిత్యుడు. దేనిని? నీ కంటిలో ప్రవేశించి నీ కంటికి చూపునిచ్చి నువ్వు అంతా చూడడానికి వీలుగా ఉండేటట్లుగా నిన్ను అనుగ్రహిస్తాడు ఇత్యర్థః. తథా అదే ఆదిత్యుడు పృథివ్యాం అభిమానిని యా దేవత ప్రసిద్ధ సా ఏష పురుషస్య అపాన వృత్తిం అవష్టభ్య ఆకృష్య వశీకృత్య అథః ఏవ అపకర్షణేన అనుగ్రహం కుర్వతి వర్తతే. అదే ఆదిత్యుడు పృథివిని ఆశ్రయించి అపాన రూపంలో ఉండి ఈ ఉపాధులన్నింటినీ వశం చేసుకుని ఆ అపకర్షణైన కిందకి లాగిబట్టి ఉంచడం చేత అనుగ్రహం కుర్వతి అనుగ్రహిస్తూ ఉంటాడు. అన్యథా హి శరీరం గురుత్వాత్ పతేతు. అలా చేయకపోతే ఆదిత్యుడే ఆది భౌతికంగా భూమిలో ఉండి అపాన వృత్తిలో భూమిలో ఉండకపోతే ఏమవుతుంది? గురుత్వాత్ శరీరం పతేతు, బాగా బరువు ఎక్కిపోయి పడిపోవచ్చు, లేదా ఉద్గచ్చేతు పైకి ఎగిరిపోవచ్చు. ఇప్పుడు చెప్తున్నారు. అందుకని ఏతతు అంతరా మధ్యే ద్యావా పృథివ్యో. ఇప్పుడు ఈ పృథివికి ఆ ద్యావా ఆ ఆదిత్యుడిన చోటికి మధ్యలో ఉండేటటువంటి ఆ మధ్యలో అంతరా మధ్య దిశ ఏదైతే ఉందో ఆకాశ తతస్థ వాయు ఆకాశ ఉచ్యతే. అక్కడ ఉన్నటువంటి వాయువుకి భూమికి ఆదిత్యుడికి మధ్యలో మొత్తం అంతా భౌతికంగా వ్యాపించి ఉన్న వాయువుకి ఆకాశము అని పేరు. దీనికి ఆకాశం ఏమిటండి అంటే మంచస్థవతు. దానికి ఒక చిన్న దృష్టాంతం. మంచం మీద కూర్చుంటే అతన్ని మంచం మీద ఉన్నవాడిని మంచము అని చెప్పినట్లుగానే ఇది ఆకాశంలో ఉన్నది కాబట్టి దీనిని ఆకాశము అనే పేరుతో పిలుస్తారు. సహా సమానం అనుగృహ్ణాన వర్తతే ఇత్యర్థ. ఆకాశం అనే వాయువుకే సమానమని పేరు. ఇప్పుడు పృథివిలో ఉన్నది అపానం, ఆదిత్యుడిలో ఉన్నది ప్రాణం, ఈ రెండు లోకాలు మధ్యలో ఉన్నది సమానం. ఎందుకని? సమానస్య అంతః ఆకాశస్తత్వ సామాన్యాత్. ఇంకా సామాన్యేన చ యో బాహ్యో వాయు సహ వ్యాప్తి సామాన్యాత్ వ్యానః. ఇప్పుడు అదే వ్యానం అంటే సామాన్యేన చ యో బాహ్యమైన వాయువు సమానంగా ఉంటే అదే సమానము. వ్యానం అనుగృహ్ణానో వర్తతే. ఇది వ్యానాన్ని అనుగ్రహిస్తూ సమానం కూడా ఉంటుంది. ఈ విధంగా ఎన్ని చెప్పారు అంటే 4 చెప్పారు. ముఖ్య ప్రాణ, అపాన, వ్యాన, సమాన చెప్పారు. ఇంకా ఇకపోతే ఉదాన వాయువు ఉన్నది. తేజోహ వా ఉదాన తేజోహ వై ఉదాన. ప్రసిద్ధమైన తేజస్సే అంటే అగ్నియే. అంటే అధ్యాత్మంలో దానికే ఉదానము అని పేరు. అగ్నికే ఉదానము అని పేరు. అందువలన ఇప్పుడు జీవుడు చల్లారిపోయిన తేజస్సు గలవాడైతే ఆ మనస్సు విలీనమైపోయి ఇంద్రియాలతో కూడా మనస్సు విలీనమైపోయి ఈ జీవుడు మరొక శరీరాన్ని పొందుతాడు. తేజోహవా ఉదాన
తస్మాత్ ఉపశాంతతేజాః పునర్భవం ఇంద్రియైః మనసి సంపద్యమానైః. ఇంద్రియములు మనస్సులో లీనమైపోతూ ఉండగా ఉపశాంతతేజాః అంటే శాంతించినటువంటి చైతన్యం కలవాడై, చల్లారిపోయిన తేజస్సు కలవాడై ఏం చేస్తాడు? పునర్భువం ఇంకో దాంట్లోకి పడిపోతాడు. ఈ విధంగా మొత్తం ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక మూడింటా కూడా ప్రాణము ఆదిత్యుడు, ఆదిత్యోహవై ప్రాణ, ఈ ఆదిత్యుడు వ్యాపించి ఏ విధంగా ఈ మొత్తాన్ని లాగి పట్టి ఉంచుతున్నాడో చెప్తున్నాడు. అదే చెప్తున్నారు, యతు బాహ్యం హా వై ప్రసిద్ధం సామాన్యం తేజ తతు శరీరే ఉదాన. బాహ్యంగా ఉన్న తేజస్సే శరీరంలో ఉదానం అనే పేరుతో ఉన్నది. ఉదానం వాయుం అనుగృహ్ణాతి స్వేన ప్రకాశేన అని అర్థ. యస్మాత్ తేజస్వభావో బాహ్య తేజో అనుగృహీత ఉత్క్రాంతికర్త. ఈ తేజస్వభావం ఏం చేస్తుంది అంటే బాహ్య తేజోనుగృహీత, బాహ్య తేజస్సు చేత అనుగ్రహింపబడినటువంటి ఈ ఉదానము ఏం చేస్తుంది? ఉత్క్రాంతికర్త. అది ఉత్క్రాంతికర్త, పైకి తీసుకువెళ్ళేది అదే అవుతుంది, ఉత్క్రాంతికర్త. తస్మాత్ యదా లౌకిక పురుష ఉపశాంతతేజా. ఉపశాంతతేజ అంటే ఉపశాంతం స్వాభావికం తేజ యస్య సహ. స్వభావంగా అది తేజస్సు లేకపోతే మనిషి బ్రతకలేడు. ఇంకా మరణోన్ముఖుడవుతున్నాడంటే ఆ తేజస్సు ఉపశాంతి పొందుతోంది అని అర్థం. తదాతం అప్పుడు బంధువులు ఏమంటారట? క్షీణాయుషం, ఆయువు అయిపోయింది. ఏమంటారు? ముమూర్షుం విద్యాత్, మూర్ఛపోయేవాడు, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడని విద్యాత్ తెలుసుకోండి. సహా పునర్భువం శరీరాంతరం ప్రతిపద్యతే, మరో శరీరంలోకి వెళ్ళిపోతాడు. కథం ఎలాగా? సహ ఇంద్రియై మనసి సంపద్యమానై ప్రవిశద్భి వాగాధివి. ఇవన్నీ మనసులో లీనమైపోతాయి. ఈ మనస్సుని ఉదానం తీసుకెళ్ళి ఇంకో చోట పడేస్తుంది. తేజోహవా ఉదానస్తస్మాదుపశాంతతేజా పునర్భువం ఇంద్రియైర్మనసి సంపద్యమానైః. యచ్చిత్తస్థేనైష ప్రాణమాయాతి ప్రాణస్తేజసా యుక్త సహాత్మనా యథా సంకల్పితం లోకం నయతి. ఈ మూడవ ప్రశ్న మొత్తానికి ఫలరూపమైనటువంటి శ్లోకం, మంత్రవర్ణం ఇది. మూడో ప్రశ్నని ఆ శిష్యుడు ఎందుకు అడిగాడు, దాని ప్రయోజనం ఏమిటి, ఏం తెలుసుకోవాలని అడిగాడు, ఆ తెలుసుకోవలసిన విషయం ఇది. ఇది తెలియాలి అంటే మనకి ఆధ్యాత్మ, ఆది భౌతిక, ఆది దైవికాల్లో మొత్తం ప్రాణం, దాని తత్వం ఏమిటో, స్వరూపం ఏమిటో, అందులో నీ బాధ్యత ఏమిటో, నువ్వు దాన్ని ఏ విధంగా నీకు సొంతం చేసుకొని దానివల్ల నువ్వు ఏం ప్రయోజనం ఎలా పొందాలో చెప్పబడింది ఇప్పటిదాకా. ఆ ఫలితాన్ని ఇప్పుడు చెప్తున్నారు. యచ్చిత్త, జీవుడు ఆ ఉత్క్రాంతి సమయంలో యచ్చిత్త, మనసులో, అతడి మనసులో ఏదైతే ఉంటుందో, అంటే ఏ సంకల్పం ఉంటుందో, ఇది ప్రధానం మనం సాధించే సాధన. అందుకనే నిరంతరం మన చేతుల్లో లేవు. ఎందుకని? ఇది ఉపాధి, ఇది బలంగా పట్టుకొని మనం లాగటం మూలాన్ని ఇందులో వచ్చి పడ్డాం. ఈసారి మళ్ళీ ఇంకో దాంట్లో పడకూడదని మనం బుద్ధి తీసుకొని లెంపలేసుకుంటున్నాం. ఎంతవరకు సాధ్యం చెప్పలేము, కొంతవరకు సాధ్యం. అది దానికి ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, నువ్వు ఇందులో వచ్చి పడ్డావు కాబట్టి దీంట్లో నుంచి ఎలా బయటపడాలో జాగ్రత్త. ఇప్పుడు మళ్ళీ ఈ ఇంద్రియాలకు సంబంధించిన కోరికలు, నాకు ఇది కావాలి, అది కావాలి అనే వాటిని అవి రానియకు, అవి వదిలేసా. ఈ పాటికే సాధన చేసి నువ్వు బాగా వాటి మీద దృష్టి పోకుండా ఏం చేయాలి? అది పోకుండా ఉండాలి అంటే ఈ మనస్సుని కట్టేయాలి. దేనికి కట్టేస్తే అక్కడే తిరుగుతుంది అది. నువ్వు విషయభోగాలకి కట్టేశావు అనుకో, అక్కడే తిరుగుతుంది. నువ్వు ఉపనిషత్ అర్థానికి, ఇది స్వయంగా అనుభవంలో ఉన్నమాట. నిరంతరం ఉపనిషత్ పారాయణం, బ్రహ్మసూత్ర పారాయణం, భగవద్గీత పారాయణం, వీటిల్లోనే 24 గంటల్లో తిండి తిప్పలు వీటికి పోను. మిగిలిన విషయాల మీద దృష్టి పోనీయకుండా సాధ్యం కాదు కదా, తెలుసును. ఎక్కువ సమయం ఉపనిషత్ పారాయణంలో, శ్రవణంలో, మననంలో, నిధిధ్యాసనంలో ఉంటే ఈ కట్టుకొయ్యకి కట్టేశావు కాబట్టి మనసు ఇక్కడే పడిచొస్తుంది, ఇంకో చోటికి పోదు. దాన్ని నువ్వేం చెయ్యలేవు. అది చచ్చేటప్పుడు నిన్ను తీసుకుపోయేది అదే.
దాన్ని శుద్ధి చేసుకో, నేను శుద్ధమైన లోకాలకి తీసుకెడుతుంది. అది ఫలితం. యచ్చిత్త ఇవి అంతే తప్ప 101 నాళ్ళు 72 ఈ లెక్కలు ఇవన్నీ ప్రధానం కాదు. ఇప్పుడు ఉపనిషత్తుల్లో కూడా మనం ఆచరణలో పెట్టి అగ్రియయ బుద్ధ, తర్వాత నువ్వు తమలపాకు ఈయన మడిచి ఈయన తీసినట్లు ఇలాంటి వాక్యాలు అవసరం. అవే ప్రధానంగా మనం పట్టుకోవాలి. మిగతావన్నీ ఉంటాయి తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి, వాటిని చదివాం. కానీ కొన్ని మాత్రం ప్రధానంగా పెట్టుకుంటాం. అవే వాటిని గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉంటాం. ఇది సాధనా పద్ధతి. ఇదే సాధనా పద్ధతి. ఇంతకంటే సాధనా పద్ధతులు ఉత్తమోత్తమాలు ఉన్నాయి. కానీ ప్రాథమిక దశలో ఉన్న వాళ్ళకి ఇది కూడా ఒక సాధనా పద్ధతి. అలా చెప్పుకుంటే దోషం లేదు కదా. అందుకని యచ్చిత్తః తేనైష ప్రాణమాయాతి ప్రాణస్తేజసా యుక్త స్వాత్మన యథా సంకల్పితం లోకం నయతి. ఆ ప్రాణం అది ముఖ్య ప్రాణాన్ని ఏ సంకల్పం గలవాడవుతాడో దాంతో ముఖ్య ప్రాణాన్ని చేరతాడు. ఆ ప్రాణం ఏం చేస్తుంది? ఉదానంతో కూడి భోక్తతో కూడి సంకల్పాన్ని అతిక్రమించకుండా లోకాన్ని పొందిస్తుంది. మరణకాలే యచ్చిత్తః భవతి. చచ్చేటప్పుడు ఏ భావంతో ఉండి ఉంటాడో తేన ఏవ జీవ చిత్తేన సంకల్పేన ఇంద్రియై సహ ప్రాణం ముఖ్య ప్రాణవృత్తి మాయాతి. అందుకనే ఆ అంత్యకాలం కొంతకాలానికైనా సమీపిస్తుందని ఒక తెలుస్తుంది. ఇక అప్పుడల్లా కంప్లీట్గా పూర్తిగా శరీరం రోగం అవన్నీ పక్కన పెట్టి ఉపనిషత్ పారాయణంలో లీనం అవడం, ఈ భావాలని మననం చేయటం తప్ప వేరే మార్గం లేదు. ముఖ్య ప్రాణవృత్తి ఆయాతి. మరణకాలే క్షీణేంద్రియ వృత్తి సన్ను. మరణకాలంలో ఇంద్రియాల వృత్తులు క్షీణం అయిపోయి ముఖ్యయా ప్రాణవృత్యా ఏవ అవతిష్టత. ఇవన్నీ ముఖ్య ప్రాణవృత్తిలోనే పడి ఉంటాయి. తదా అభివదంతి జ్ఞాతయ ఉచ్ఛ్వసితి జీవతి ఇది. అప్పుడు ఇంకా ఊపిరాడుతోంది, ఇంకా ఉన్నాడు అంటారు జ్ఞాతులు. ఇవన్నీ ప్రతి ఒక్క ఉపాధిపరుడు చూస్తూనే ఉంటాడు. అవి తన విషయంలో తాను అన్వయించుకోవాలి. అది చిన్న పాయింట్. అదిగాక అలాంటివి రాకుండా తాను ముందు నుంచి సంబంధితులకి ఆ విధమైన దృష్టిని, జ్ఞానాన్ని కలిగించి ప్రశాంత స్థితిని తనకి తాను ఏర్పాటు చేసుకోగలిగినంత వరకు చేసుకోవాలి. చేసుకోలేకపోవటం, చేసుకోగలగటం అది వేరే సంగతి. జీవతి ఉచ్ఛ్వసితి జీవతి ఇది. సహచ ప్రాణ తేజస ఉదాన వృత్యా యుక్త సన్ను. ఆ ప్రాణం కూడా ఉదానం తేజస్సు చేత, అంటే ఉదాన వృత్తి చేత కూడుకొని సహ ఆత్మన స్వామిన భోక్తరా సహ ఏవం ఉదాన వృత్యా ఏవ యుక్త ప్రాణ తం భోక్తారం పుణ్యపాప కర్మవశాత్ యథా సంకల్పితం యథా అభిప్రేతం లోకం నయతి ప్రాపయతి. అది దాన్ని పట్టుకొని, సరే నీ సంచి నువ్వు భుజాన్ని వేసుకో, నువ్వు భుజాన్ని వేసుకొని నీ సంచి వేసుకుని ఆ సంచి ఒక చేత్తో భుజం సంచి పట్టుకొని ఒక చేత్తో ఆ ఉదాన వృత్తి ఆ తేజో వృత్తి ఉదాన వృత్తి యొక్క చేయి పట్టుకో. అది పట్టుకొని నేను లాక్కుపోతుంది. నువ్వు వెడుతూ ఉంటావు. నీ భుజంలో ఏముంది? నువ్వు అనుకున్న భావాలు ఉన్నాయి. ఈ వీటి ప్రభావం చేత నువ్వు దాందేముంది, నువ్వు ఏ లోకం అనుకుంటే ఆ లోకానికి అది తీసుకెళ్ళి అక్కడ పడేస్తుంది. డెలివరీ పోస్ట్ మ్యాన్ ఇచ్చినట్టు అందులో పడేస్తుంది, అంతే. ఇది మొత్తం లోకమంతా ఈ విధంగా జరిగిపోతూనే ఉంటుంది. ఏవం విద్వాను, ఈ విధంగా తెలుసుకున్నవాడు ప్రాణం వేద, ప్రాణాన్ని ఈ విధంగా. అది మూడో ప్రశ్న యొక్క ప్రశ్న అడగటం, దాని జవాబు. అస్య ప్రజా హీయతే అమృతో భవతి తదేష శ్లోక. ప్రజా నహీయతే అంటే అతనికి సంతానం నహీయతే లోపించదు. యఃకశ్చిత్ ఏవం విద్వాన్ యథోక్త విశేషణై విశిష్టం ఉత్పత్త్యాదిభి ప్రాణం వేద జానాతి తస్య ఇదం ఫలం ఐహికం ఆముష్మికం చ. ఐహిక ఫలం ఇది, ఆముష్మిక ఫలం ఇది అని వివరంగా చెప్పబడింది. అస్య విదుష ప్రజా పుత్రపౌత్రాది లక్షణా. అలాంటి వాడికి పుత్రపౌత్రాది లక్షణాల లోపం ఉండదు. పతితే చ శరీరే
శరీరం పడిపోతే ప్రాణ సాయుజ్యతయా, ఈ ప్రాణం సాయుధ్యం పొందడం చేత అమృత అమరణ ధర్మా భవతి. ఇంకా అమరణత్వం అమృతత్వం అంటే అదే, మళ్ళీ వచ్చి దీంట్లో పడక్కర్లేదు. ఒక్కసారి 100కి 99 మార్కులు వచ్చి పాస్ అయిపోతే మళ్ళీ అయిపోయిన పరీక్షను మళ్ళీ ఎందుకు రాయటం? తప్పితే మళ్ళీ రాయాలి, లేదా చదువు వదిలిపెట్టేసి లేదు చక్కా పోవాలి. కాబట్టి ఒక్కసారి పాస్ అవటమే మంచి మార్కులతో పాస్ అయినట్టుగా ఈ ఉదాన వాయువుని అనుసరించి పోయేటప్పుడు యచ్చిత్తస్తేనైష ఆయాతి అని చెప్పినట్లుగా తేనైష ప్రాణమాయాతి, ఏ చిత్తంతో ఉండమని చెప్పిందో ఉపనిషత్తు వేదం ఆ చిత్తంతో ఉండడానికి సాధకుడైన వాడు ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ విధంగా ముగింపు చెప్తున్నారు. ఉత్పత్తిం ఆయతిం స్థానం విభుత్వం చైవ పంచధా. ఏమేమిటండి అంటే ముఖ్య ప్రాణం యొక్క ఉత్పత్తి పుట్టుక, తర్వాత ఆయతి శరీరంలో ప్రవేశించడం, స్థానం స్థితి, తర్వాత విభుత్వం చక్రవర్తిత్వాన్ని అంటే అధికారాన్ని, ఏవ పంచధా ఈ వీటిని భాష్యంలో పంచధ అధ్యాత్మంచైవ ప్రాణస్య విజ్ఞాయ అమృతమశ్నుతే భాష్యంలో కూడా అధ్యాత్మంలో కూడా ఇది 5 రూపాల్లో ఉంటుంది. ఏమిటి 5 రూపాలు? మూడింట్లోనూ 5 రూపాయలు, 3 5 15 కాదు, మూడింట్లోనూ అవే 5. ఏమిటవి? ఉత్పత్తిం ఆయతం స్థానం విభుత్వం, ఉత్పత్తిం ఆయతం స్థానం విభుత్వం చైవ పంచధా. 5 అంటే ముఖ్య ప్రాణం యొక్క ఉత్పత్తి పుట్టుక, ఆయతి శరీర ప్రవేశం, స్థానం స్థితి, తర్వాత వ్యాపకత్వం, తర్వాత పంచధ అధ్యాత్మం చైవ. అదే చెప్తున్నారు ఏమని? ఉత్పత్తిం పరమాత్మనః ప్రాణస్య, ఆయతిం ఆగమనం మనోకృతేన అస్మిన్ శరీరే. ఈ ఉత్పత్తి ఆయతి రావటం, స్థానము స్థితిం పాయూపాది ఉపస్థాది స్థానేషు, ఆ స్థానము అంటే స్థితిని, విభుత్వంచ 1 2 3 4 పంచధ వృత్తిం విభుత్వంచ స్వామ్యం ఏవా. ఉత్పత్తి ఆయతి స్థానం విభుత్వం, అధ్యాత్మాధిభౌతికాల్లో కూడా స్థానం ఉండటం, ఈ పంచధ ఈ 5 విధాలుగా ఉన్న దానిని తెలుసుకొని తన యొక్క జీవిత ఫలాన్ని పొందుతాడు. ప్రాణవృత్తి భేదానాం పంచధ స్థాపనం భాష్యం, ఆ భాష్యం ఆదిత్యాది రూపేణ అధ్యాత్మంచ ఏవ. భాష్యంగా ఆధ్యాత్మికంగా కూడా చక్షురాది ఆకారేణ అవస్థానం విజ్ఞాయ. భాష్యంలోనేమో చక్షురాది ఆకారాల్లో ఉండటం అధ్యాత్మం అంటే వీటన్నింటికి స్వరూపమై ఉండటం, ఆకారము అదే, దాని యొక్క స్వరూపము అదే. అది ఆది దైవికంగా ఆది భౌతికంగా. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మొట్టమొదట 5 రకాల వాయువుల్ని నిరూపించి చెప్పారు. ఈ విధంగా తెలుసుకొని విజ్ఞాయ ఏవం అమృతం అశ్నుతే, విజ్ఞాయ అమృతం అశ్నుతే, ఇది ఫలితార్థం. ఇది మరి ద్విర్వచనం 2 సార్లు ఎందుకు చెప్పారండి అంటే ప్రశ్న పరిసమాప్త్యర్థం. ఒకసారి మనం ఈ 3వ ప్రశ్నలో ఉన్నటువంటి మంత్రవర్ణాలని చదివేసుకుందాం. అథ హైనం కౌసల్యశ్చాశ్వలాయనః పప్రచ్ఛ భగవన్ కుతయేష ప్రాణో జాయతే కథమాయాత్యస్మిన్ శరీరే ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్ఠతే కేనోత్క్రమతే కథం భాష్యమభిధత్తే కథమధ్యాత్మం ఇతి తస్మై సహోవాచ. అతి ప్రశ్నాన్ పృచ్ఛసి బ్రహ్మిష్టోసీతి తస్మాత్తేహం బ్రవీమి. ఆత్మన ఏష ప్రాణో జాయతే యథైషా పురుషే ఛాయా ఏతస్మిన్నేతదాతతం మనోకృతేనాయాత్యస్మిన్ శరీరే యథా సమ్రాడేవాధికృతాన్ వినియుంక్తే ఏతాన్ గ్రామాన్ అధితిష్ఠస్వేత్యేవమే వైష ప్రాణ ఇతరాన్ ప్రాణాన్ పృథగేవ సన్నిధత్తే. పాయూపస్థే పానం చక్షుశ్రోత్రే ముఖనాసికాభ్యాం ప్రాణస్వయం ప్రాతిష్ఠతే మధ్యే తు సమానః ఏష హ్యేతద్ధుతమన్నం సమం నయతి తస్మాదేతాః సప్తార్చిషో భవంతి. హృది హ్యేష ఆత్మా
ఆత్మైతదేత ఏకశతం నాడీనా అత్రైతదేకశతం నాడీనాం తాసాం శతం శతం ఏకైకస్యాః ద్వాసప్తతిర్ద్వాసప్తతిః ప్రతిశాఖా నాడీ సహస్రాణి భవంతి ఆసువ్యానశ్చరతి ఊర్ధ్వ ఉదానః పుణ్యేన పుణ్యం లోకం నయతి పాపేన పాపం ఉభాభ్యామేవ మనుష్యలోకం ఆదిత్యోహ వై బాహ్యః ప్రాణః ఉదయత్యేష హ్యేనం చాక్షుషం ప్రాణం అనుగృహ్ణానః పృథివ్యాం యా దేవతా సైషా పురుషస్యాపానమవష్టభ్య అంతరా యదాకాశः సమానः వాయుర్వ్యానః तेजोह वा उदानस्तस्मादुपशान्ततेजाः पुनर्भवमिन्द्रियैर्मनसि सम्पद्यमानैः यच्चित्तस्तेनैष प्राणमायाति प्राणस्तेजसा युक्तः सहात्मना यथा सङ्कल्पितं लोकं नयति य एवं विद्वान् प्राणं वेद स न हास्य प्रजाहीयते अमृतो भवति तदेष श्लोकः उत्पत्तिमायतिं स्थानं विभुत्वं चैव पंचधा अध्यात्मं चैव प्राणस्य विज्ञाय अमृतमश्नुते మొట్టమొదటి ప్రశ్నలో ఈ ప్రజలంతా ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు అని అడిగేసరికి సంబంధించిన వివరాలన్నీ గురువుగారు చెప్పారు. రెండవ ప్రశ్నలో ఈ ప్రాణాన్ని, ఈ ఉపాధిని ఎంతమంది దేవతలు ఉన్నారు, ఎంతమంది నిలబెడుతున్నారు, అందులో ముఖ్యులు ఎవరు, ముఖ్యులు అంటే ప్రాణం వచ్చింది. ఇప్పుడు మూడవ ప్రశ్నలో ఆ ప్రాణం సంగతి ఏమిటి, ఎంత చక్కగా వచ్చింది. మూడు ప్రశ్నల్లో పుట్టే ప్రజలు, వాళ్ళని ఒక్కొక్క ప్రాణిని నిలబెట్టేటటువంటి దేవతలు, ఆ దేవతల్లో ముఖ్యమైనదేది ప్రాణం రెండో ప్రశ్న. మూడోది ఆ ప్రాణం యొక్క విశేషం ఏమిటి, దానిని నువ్వు ఎలా ఉపాసించాలి, దానిని నువ్వు తెలుసుకుని ఏ విధంగా నువ్వు ఇందులో నుంచి బయటపడి గట్టెక్కి వెళ్ళిపోవాలి అనే విషయాన్ని 3 ప్రశ్నల ద్వారా చెప్పారు. ఓం భద్రం కన్నేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.